అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అందరూ తీసుకుంటారు. సో మనం కూడా ఒక 10 న్యూ ఇయర్ రిజల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. రిజల్యూషన్స్ తీసుకోవటం మంచిదే. అవి ఎంతవరకు మనం యాక్చువల్లీ చేయగలం, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ షార్ట్ టర్మ్ మనం ఏదో రిజల్యూషన్స్ తీసుకుని ఈ ఇయర్లో ఇవి చేద్దాం అనుకుంటే దానిలో 50% అయినా సరే చాలు. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్ ఈజ్ అవర్ హెల్త్. సో హెల్త్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్ అవ్వకుండా ఉండటం, మెంటల్లీ రిలాక్స్ అవ్వగలగటం. సో దీనికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈజ్ అవర్ ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ దట్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ యోగా, బేసికల్లీ ప్రాణాయామ అండ్ మెడిటేషన్. సో దీనిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఆసనం అంటే మనం ఏదో ఒక పోస్చర్ లోపల ఫుల్లీ రిలాక్స్డ్గా కూర్చోగలగటం. రిలాక్సింగ్ ఇంటూ ఏ పోస్చర్ ఈజ్ ఆసన. దాని తర్వాత మన మైండ్ బ్రెత్ మీద పెట్టడం అనేది ప్రాణాయామం. మెడిటేషన్ అనేది వెన్ యు ఆర్ ఏబుల్ టు డిస్కనెక్ట్, మీ ఆలోచనలు వేరు మీరు వేరు, అంటే కొంచెం ఆ గ్యాప్ మనం మెయింటైన్ చేయగలగటం అనేది మెడిటేషన్. అంటే చాలా డెఫినేషన్లు ఉన్నాయి, ఇది ఒక డెఫినేషన్, ఈజీ డెఫినేషన్. సో ఇది ఆటోమేటిక్గా ప్రాణాయామం చేస్తూ ఉన్నప్పుడే మన ధ్యాస ఆ బ్రెత్ మీదకి వెళ్ళినప్పుడు, శ్వాస మీదకి ధ్యాస వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గానే ఆ మైండ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. ఇంకా కూడా మనం క్రియ లాంటివి చేయగలిగితే ఇంకా కూడా డిజాల్వ్ అయిపోతుంది. సో ఆ డిజల్యూషన్ లోపల ఒక బ్లిస్ఫుల్ స్టేట్ వస్తుంది, వేర్ మనం వేరు మన ఆలోచనలు వేరు. సో ఇది మనకి చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. యూజువల్లీ ఒక 1 అవర్ 15 మినిట్స్లో మీరు మొత్తం అంతా కూడా అట్ ద స్టార్ట్ ఆఫ్ ద డే కనుక మీరు చేయగలిగితే మీకు హోల్ డే యూ విల్ బి వెరీ రిలాక్స్డ్. యువర్ బాడీ విల్ కంటిన్యూ టు వర్క్ టిల్ మేబీ 80 years or 90 years or వాట్ ఎవర్, అండ్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పెరుగుతుంది. దీని స్కెడ్యూల్ ఫస్ట్ మనం కొంచెం బాడీ లూజనింగ్ ఎక్సర్సైజులు చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసి మీరు ఎన్నైనా చేయొచ్చు, ఒక 10 చేయొచ్చు, లేకపోతే కొంతమంది 108 చేస్తారు. సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత పద్మ సాధన అంటే బేసికలీ స్పైన్ స్ట్రెంగ్థనింగ్, దాని ఫ్లెక్సిబిలిటీ అది పెంచడం. ఆటోమేటిక్గా పద్మ సాధన చేసేటప్పటికి మీ స్పైన్ బాగా స్ట్రెయిట్ అవ్వటం, రిలాక్స్ అవ్వటం వలన మీరు నెక్స్ట్ నాడి శోధన ప్రాణాయామము, ఎంతో కొంత మెడిటేషను ఆటోమేటిక్గా అవుతుంది. దాని తర్వాత మీరు క్రియా చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేకపోతే ముందు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి దాని తర్వాత క్రియా కూడా చేయొచ్చు, అన్లెస్ యూఆర్ గోయింగ్ టు గెట్ వెరీ టైర్డ్ విత్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో 2 కాంపోనెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతో కొంత మసిల్ స్ట్రెంగ్త్, మసిల్ బిల్డింగ్ మూలాన మీ గ్లూకోజ్ చాలా తేలిగ్గా బాడీ యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఇల్ హెల్త్, అంటే మన హెల్త్ చెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనర్జీ సరిగ్గా బాడీ దాన్ని అసిమిలేట్ చేయలేకపోతుంది. సో మసిల్ మాస్ కొంచెం పెరిగితే మీకు ఆ గ్లూకోజ్ మెటాబాలిజం చాలా తేలిగ్గా ఉంటుంది, ప్లస్ మీకు డయాబెటిక్ టెండెన్సీలు కూడా బాగా తగ్గుతాయి. సెకండ్, ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్లో మీరు ఒక 1/2 అవర్ బ్రిస్క్ వాక్ చేయటం, మీకు టార్గెట్ హార్ట్ రేట్ అని ఉంటుంది, అంటే 220 మైనస్ మీ ఏజ్. సో దాని లోపల అట్లీస్ట్ ఒక 80% అన్నా మెయింటైన్ చేయగలగటం, అంటే బాగా బ్రిస్క్గా వాక్ చేయటం కానీ, రన్ చేయటం కానీ, ఒక 1/2 అవర్ లాగా చేయటం, లేకపోతే సూర్య నమస్కారాలు లాంటివి అయినా బ్రిస్క్గా చేసినా సరే, స్కిప్పింగ్ లాంటివి, అలాగే ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ పెరగటం కాకుండా మన రక్తనాళాల లోపల నుంచి బ్రిస్క్గా బ్లడ్ ఫ్లో అయినప్పుడు అవన్నీ కూడా అక్కడ ఉన్న కొలెస్ట్రాల్, ఆ డిపాజిట్స్ అన్నీ కూడా కడుక్కుపోయినట్టు అవుతాయి అన్నమాట. అంటే దిస్ ఇస్ సింప్లిస్టిక్ ఎక్స్ప్లెనేషన్, కానీ నిజంగా కూడా ఆ రక్తనాళాల హెల్త్ చాలా బెటర్గా ఉంటుంది వెన్ యూ ఎక్సర్సైజ్ డైలీ బ్రిస్క్గా. మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు వార్మప్తో స్టార్ట్ చేస్తాం, లేకపోతే చాలా ఇంజరీస్ అవుతాయి, క్రాంప్స్ వస్తాయి. అలా రాకుండా వార్మప్స్. అలాగే సూర్య నమస్కారాలు బ్యూటిఫుల్ వే ఆఫ్ బోత్ వార్మప్, సమ్ సార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్.
సూర్య నమస్కారాలు ఏంటంటే స్పైన్కి, అలాగే కోర్ స్ట్రెంగ్త్కి, ఫ్లెక్సిబిలిటీ, ఎంతో కొంత ఏరోబిక్ ఎక్సర్సైజ్, మెంటల్ రిలాక్సేషన్, ప్లస్ ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది సన్ గాడ్, బికాస్ సన్ ఈజ్ ది ఎనర్జీ ఫర్ ఆల్ లైఫ్ హియర్. అలాగే గురువు గారు ఇచ్చిన పద్మ సాధన అంటారు, ఇది మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్. దీనిలో ఏంటంటే ఉజ్జయ్ బ్రీదింగ్, మెడిటేషను, ఆసనాలు అన్నీ సైమల్టేనియస్లీ అవుతాయి అన్నమాట. సో వన్ కీ కాంపోనెంట్ ఆఫ్ పద్మ సాధన ఏంటంటే స్పైనల్ ట్విస్ట్స్. వీటి మూలాన ఏంటంటే స్పైన్ స్ట్రెయిట్ అవటం, స్ట్రెంగ్తన్ అవటం. సో బేసికల్లీ స్పైనల్ స్ట్రెంగ్థనింగ్, స్ట్రెచ్చింగ్, ట్విస్టింగ్, ప్లస్ ఉజ్జయ్ బ్రీదింగ్, ఆసన అంటే రిలాక్సింగ్ ఇంటూ ఏ పర్టికులర్ పోజ్, యాజ్ వెల్ యాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఆటోమేటిక్గా మెడిటేషన్ అన్నీ కలిపి ఒక 5 minutesలోనే అయిపోతాయి. సో బేసికలీ స్లో రిలాక్స్డ్ ఉజ్జయ్ బ్రీదింగ్ ఇలా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఫాలోడ్ బై నాడి శోధన్ ప్రాణాయామం, అంటే ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీదింగ్. ఒకవైపు నుంచి పీల్చుకుంటాం, రెండు వైపు నుంచి వదులుతాం. ఇది ఎంత స్లో స్టడీగా ఉంటే అంత మనం రిలాక్స్ అవుతాం. ఇలా ఒక 10 minutes చేసిన తర్వాత మనం హాయిగా కంఫర్టబుల్ పోజ్ ఏదైతే కూర్చుని ఒక 15 minutes to 20 minutes మెడిటేషన్ చేయొచ్చు. మెడిటేషన్ అంటే ఏం లేదు, హాయిగా కూర్చోవటం ఇన్ ఎ పోస్చర్ దట్ డజంట్ హర్ట్ యూ, రిలాక్స్డ్గా. మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని ఎంగేజ్ చేయకుండా ఉంటాం అంతే. ఏది మంచి ఆలోచన కాదు, చెడు ఆలోచన కాదు, జడ్జ్ చేయం ఏ ఆలోచనని. నెమ్మదిగా దేర్ ఈజ్ ఎ డిస్కనెక్ట్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ నా ఆలోచన. అంటే నేను వేరు, నా ఆలోచనలు వేరు. సో ఆ ఆలోచనల ట్రాఫిక్ నన్ను బాదర్ చేయదన్నమాట. ప్లస్ అసలు నేను నా ఆలోచన లేకుండానే ఒక ఎగ్జిస్టెన్స్ ఉందనేది కూడా తెలుస్తుంది.
ఇది చాలా బ్లిస్ఫుల్గా ఉంటుంది ఈ స్టేట్. దీన్నే సమాధి అని కూడా అంటారు. అంటే సమా అంటే ఒక స్టడీ స్టేట్, ధీ అంటే బుద్ధి. మనం వేరు, మన ఆలోచనలు వేరు. మసిల్ బిల్డింగ్కి కోర్ మసిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్థెన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్కి డెడ్ లిఫ్ట్ అనేది చాలా బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. ఇది చేస్తే మీ ఈపు నొప్పులు, ఎస్పెషల్లీ నా పర్సనల్లీ చాలా బాగా పనిచేసింది డెడ్ లిఫ్ట్. సో మీరు ఇలా ఒక 3 సెట్లు చేశారనుకోండి, మీ బ్యాక్ అంతా కూడా స్ట్రెంగ్థెన్ అయ్యి, మీ పోస్చర్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయ్యి, ఈపు నొప్పులు అయ్యి తగ్గుతాయి. బెంచ్ ప్రెస్ కూడా డెడ్ లిఫ్ట్ లాగానే మీకు స్ట్రెంగ్తే కాకుండా మీకు చెస్ట్ బ్రీదింగ్, చెస్ట్ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. అలా ఈ ఎక్సర్సైజ్ అన్నిటికీ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి కూడా బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్. అబ్డోమెన్ స్ట్రెంగ్థెన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోస్చర్ కరెక్ట్ అవటమే కాకుండా మన బ్రీదింగ్ అన్నీ బెటర్ అవుతాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అబ్డోమినల్ ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి మీకు యూట్యూబ్లో చాలా ఉంటాయి ఏరోబిక్ ఎక్సర్సైజ్లు. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా ఉంది ఇది. సో ఇన్ఫ్యాక్ట్ ఇంత సింపుల్గా ఉంటాయంటే ఏంటాయి అసలు పనికొస్తాయి అనుకుంటాం, కానీ ఒక 15 మినిట్స్ చేస్తే మనకే తెలుస్తుంది కష్టంగానే ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాళ్ళు మీరు నడవలేకపోతే మంచి ఎక్సర్సైజ్ సైకిల్ కొనుక్కొని టీవీ ముందు పెట్టుకుని ఒక ½ అన్ అవర్ మంచి ప్రోగ్రామ్, మీకు ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ చూస్తా, ఒక ½ అన్ అవర్ ఏదో ఒక ప్రోటోకాల్ పెట్టుకుని చేయటం ద్వారా మీ యాక్చువల్లీ మసిల్ స్ట్రెంగ్తన్ అవ్వటం వల్ల నీ జాయింట్ ట్రబుల్స్ తగ్గుతాయి. అలాగే మీకు మంచి ఏరోబిక్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్రియ. దీనిలో మీకు ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది, మెడిటేషన్, ఆటోమేటిక్గానే మెడిటేషన్ అవుతుంది. సో అన్నీ కలిపి హార్డ్లీ ఒక 20 మినిట్స్ ఉంటుంది. అది అయిన తర్వాత మనం శవాసనంలో పడుకుంటే ఫుల్గా రిలాక్స్ అయిపోతాం. సో క్రియాకి ప్రిపరేటరీగా ప్రాణాయామం ఉంటుంది. బేసికలీ ఉజ్జయ్ బ్రీదింగ్లోనే ఉంటాయి ఇన్ డిఫరెంట్ పోస్చర్స్. సో ఈ పోస్చర్లు ఏంటంటే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద లంగ్ ఓపెన్ చేస్తాయి, సో దట్ యూ కెన్ బ్రీత్ ప్రాపర్లీ ఇన్ టు దోస్ ఏరియాస్. అలాగే దీనిలో భస్త్రికా ఉంటుంది. సో యోగాలో కాన్సెప్ట్ ఏంటంటే ఎనర్జీ ఫుడ్ నుంచినే కాదు, బ్రెత్ నుంచి కూడా వస్తుంది. సో భస్త్రికా చేస్తే మనకు నిజంగానే ఫుల్గా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ భస్త్రికా తర్వాత మనం రిలాక్స్ అయినప్పుడు మొత్తం బాడీ మొత్తం ఒక రకమైన వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది. సో యూ కెన్ రిలాక్స్ ఇన్ టు దట్ ఫీలింగ్.
భస్త్రిక తర్వాత ఈ బంధాలు అంటారు. దే ఆర్ ఎనర్జీ లాక్ చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మన ఏన్షియంట్ టెక్నిక్స్ స్టిల్ నాట్ ఫుల్లీ రీసెర్చ్డ్, కానీ ద బెనిఫిట్స్ ఆర్ వెరీ క్లియర్. ఈ ప్రిపరేటరీ ప్రాణాయామం అయిన తర్వాత యాక్చువల్ క్రియ ఉంటుంది, విచ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ రిథమిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ లాంటిది. కానీ అది చేస్తూ ఉన్నప్పుడే దెర్ ఈజ్ ఆటోమేటికల్లీ మీ డిసోసియేషన్ బిట్వీన్ యువర్ థాట్స్ అండ్ యువర్ సెల్ఫ్. సో ఆటోమేటిక్గా మెడిటేషన్ అయిపోతుంది. సో శ్వాసని మనం డిఫరెంట్ ప్యాటర్న్స్లో దాన్ని మాడ్యులేట్ చేసినప్పుడు, మైండ్ దాని మీద శ్వాస మీద పెట్టినప్పుడు అది ఒక వ్యాక్యూమ్ క్లీనర్ లాగా పనిచేస్తుంది. అంటే మీ మైండ్ని దాని లోపలికి లాగేస్తుంది, శ్వాస లోపలికి లాగేస్తుంది. సో నేను ఈ క్రియ ఫస్ట్ టైం చేసినప్పుడే ఎక్స్పీరియన్స్ ఇస్ మైండ్ బాగిలింగ్ అనమాట. అంటే మైండ్ నిజంగానే బాగిల్ చేసేస్తుంది అది. అండ్ పీపుల్ డూ సో మెనీ థింగ్స్ టు ఈదర్ రిలాక్స్ ఆర్ టు గెట్ ఎ కిక్, అంటే టు గో హై అనమాట. హై అంటే ఒక రకమైన ఎక్స్టాటిక్ ఫీలింగ్. సో దానికి పీపుల్ మైట్ కన్జ్యూమ్ ఆల్కహాల్, డ్రగ్స్. ఇదేంటో ఒక 2 minutesలోనే ఈ క్రియ చేస్తే ఆల్మోస్ట్ ఆ ఎఫెక్ట్ లోపలికి వెళ్ళిపోతాం. వెరీ బ్లిస్ఫుల్ స్టేట్ వితౌట్ ఎనీ ఆఫ్ దోస్ సబ్స్టాన్సెస్. అండ్ ఆ స్టేట్ రిమైన్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఆల్ త్రూ అవుట్ యువర్ డే. అంటే బయట నుంచి మనకి ఏం స్ట్రెస్ఫుల్ రెస్పాన్స్ వచ్చినా ఏంటో మనం దానికి రెస్పాన్స్ అనేది ఈజ్ ఫుల్లీ అండర్ ఆర్ కంట్రోల్. అంటే మనం కంపల్సివ్గా బయట నుంచి వచ్చిన దానికి ఇమీడియట్గా ఒక మెషిన్ లాగా దానికి రెస్పాండ్ అవ్వం. మనకు కావాల్సినట్టే మనం రెస్పాండ్ అవుతాం. సో ఎన్వైరన్మెంట్ స్టిమ్యులస్ స్టాప్స్ బాదరింగ్ అస్. ఎందుకంటే స్ట్రెస్కి మెయిన్ కారణం ఎవరిని అడిగినా ఏమని చెప్తారు? ఎన్వైరన్మెంట్ అని చెప్తారు. అంటే పనిచేసే అట్మాస్ఫియర్, ఉన్న పీపుల్ అరౌండ్ దెమ్, అలాంటి సిట్యుయేషన్స్. సో దాట్ స్టాప్స్ హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ యూ. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ వే అవుట్ ఆఫ్ స్ట్రెస్. అండ్ ద హోల్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో రిలాక్సింగ్ అండ్ సో ఎగ్జిలరేటింగ్. ఇదంతా అయిపోయిన తర్వాత శవాసనంలో పడుకుని మనం ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ మీద జస్ట్ మేబీ థ్యాంకింగ్ దట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఎందుకంటే అవన్నీ పనిచేస్తేనే మనం ఉంటాం కాబట్టి జస్ట్ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీని రికగ్నైజ్ ఇట్ అండ్ దెన్ పుల్ యువర్ అవేర్నెస్ సమ్వేర్ ఎల్స్. అలా స్లోగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ లోపల నుంచి మూవ్ చేసుకుంటా చివరికి హెడ్ ఏరియాలోకి దాని పైకి వెళ్ళి ఫుల్లీ రిలాక్స్ అవుతాం. దిస్ థింగ్ శవాసనం ఈజ్ సో ఎఫెక్టివ్ దట్ ఇలా పడుకున్నప్పుడు నాకు మసిల్స్ రిలాక్స్ అయ్యి ఈపి దగ్గర కట్ 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 అని సౌండ్ వచ్చి ఐ కెన్ ఫీల్ దట్ మై స్పైన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రావిటీ లోపలికి పడిపోతా ఉన్నట్టు అనమాట. అంటే అంత రిలాక్స్ అవుతుంది బాడీ. సో ఇలా ఒక 5 minutes పడుకుంటే మనకు ఒక 1/2 hour నిద్ర అంత రిలాక్సేషన్ వస్తుంది. ఈ మా ఫాదర్ 90 years old, సూపర్ ఫిట్, మెంటల్లీ, ఫిజికల్లీ, సైకాలజికల్లీ. ఈవెన్ మొన్న పడిపోయారు. ఎలా పడిపోయారంటే నుంచుని ప్యాంట్ వేసుకుంటున్నారు. అలా ఎవరన్నా చేస్తారా? సో పడిపోతే నెయిలింగ్ అయింది. మళ్ళీ 2 నెలల లోపల ఈజ్ ఫుల్లీ యాక్టివ్. సో ఈయన హెల్త్కి నాకు తెలిసిన దానికి ఇప్పుడు బీయింగ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ యాక్టివ్. ఇప్పుడు కూడా ఏదైనా లెక్కలు చెప్తే కంప్యూటర్ కానీ ఏమి వాడకుండా చక్కగా నీట్గా ఆయన మైండ్లో ఆలోచించుకుని చెప్తారు. అలాగే హాస్పిటల్లో పనిలోనూ ఏ పని అయినా సరే అన్నీ ఆయనే చేస్తారు. సో అట్ 90 years ఆయనకి హిజ్ ఎనర్జీస్ ఆర్ మోర్ దెన్ మై ఎనర్జీస్. అంటే రోజుకి 18 గంటలు నిలబడి చేయమన్నా సరే చేయగలుగుతారు. సో ఆయన నుంచి నేర్చుకునేది ఏంటంటే మనకి బీ ఫిజికల్లీ యాక్టివ్, మెంటల్లీ యాక్టివ్. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ యాక్టివ్ వీఆర్ ఓకే. ఈదర్ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు. సో మనం యూజ్ చేస్తూ ఉంటే ఏదైనా పని చేస్తూ ఉంటుంది, వెదర్ ఇట్స్ అవర్ బాడీ ఆర్ అవర్ బ్రెయిన్.
వన్స్ యూ డోంట్ యూజ్ ఇట్ వీ విల్ లూజ్ ఇట్. బ్రేక్ఫాస్ట్. సో ఇడ్లీ, దోశ, మైదా, పూరి ఇవన్నీ కూడా మన పాలిష్ చేసిన ధాన్యాలు. సో వీటికన్నా మనం పాలిష్ చేయని ధాన్యాలు లైక్ రాగి, ఇదేంటంటే రాగి జావా, దీనిలో చియా సీడ్స్ వేశారు. అలాగే నట్స్ ఒక 30 to 50 grams దాకా మ్యాక్సిమం. సో మీరు కావాలంటే కొంచెం డేట్స్ ఏదో ఒకటి ఆ స్వీట్నెస్ రావడానికి వాడచ్చు, లేకపోతే నెమ్మదిగా అలవాటు అయిపోతే ఏదైనా బాగానే ఉంటుంది. అలాగే రాగి అంబలి, అలాగే మీరు మీ కామన్ సెన్స్ వాడి ఏదైనా సరే మీ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేంజ్ చేయాలి. ఎందుకంటే టిపికల్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, ఆ టిపికల్ నార్త్లో పరాఠాను ఇవన్నీ కూడా చాలా హెవీగా ఉంటాయి అండ్ పాలిష్ చేసిన ధాన్యాలు కాబట్టి ఇలాంటి ఏదన్నా తీసుకోవడం ద్వారా బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేయడం ద్వారా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇండియన్ డైట్లో ఆయిల్స్ ఫ్రై చేయకుండా వాడగలటం. ఏ వెజిటబుల్ ఆయిల్లోనూ కొలెస్ట్రాల్ ఉండదు. యాక్చువల్లీ ఆయిల్స్ మూలాన కొలెస్ట్రాల్ చెడవు కూడా. సో మెట్లు ఎక్కటం దిగటం ఫ్రీక్వెంట్గా మీ ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా సరే కూడా మంచి యాంబియంట్ ఎక్సర్సైజ్. అలాగే కుర్చీ నుంచి కూర్చుని ఫ్రీక్వెంట్గా లేవాలి. అంటే మీరు ఎవరితో మాట్లాడదామో హ్యాండ్ షేక్ ఇద్దామంటే కొంచెం దూరంలో కూర్చోండి, లేకండి. మేమేం చేస్తామంటే పేషెంట్ చూస్తూ ఉన్నప్పుడు కూర్చుని ప్రతి పేషెంట్కి లేచి వెళ్ళి చూసి మళ్ళీ కూర్చుంటున్నాం, పక్క నుంచి స్టెథోస్కోప్ పెట్టకుండా. సో ప్రతిసారి ఒక 50 మంది పేషెంట్ చూసామనుకోండి, 50 సార్లు లెగుస్తాం అనమాట. అలా యాంబియంట్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అంటే మీ వర్క్ ప్లేస్లో డే మొత్తం ఎంతో కొంత కదలిక అనేది ఉండాలి. ఈ ఇయర్ రిజల్యూషన్లో మనం మన హెల్త్ గురించి ఒక 5 రిజల్యూషన్స్ తీసుకుందాం. నెంబర్ 1 ఏంటంటే మెంటల్లీ స్ట్రెస్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా హాయిగా ఎలా ఉంటాం, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి. సెకండ్, ఎక్సర్సైజ్ చేయటం. ఎలా ఎక్సర్సైజ్ చేయటం, మనం దానికి ఏదో టైం ఫిక్స్ చేసుకుని పొద్దున్నే ఈ టైంకి మనం ఒక 4గురితో పాటు కలిపి చేద్దాం అనుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది. మనం ఒక్కళ్ళే చేద్దాం అనుకుంటే అవ్వకపోవచ్చు. అది కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూసినప్పుడల్లా మనం ఏదో ఒక సైకిల్ తొక్కటం, లేకపోతే ఏదో స్కిప్పింగ్ చేయటం, అలాగనమాట మనం ఫిక్స్ చేసుకోవాలి. థర్డ్, ఆహారం. మనం ఏం తీసుకుందాం, ఏ టైంలో తీసుకుందాం, ఎంత తీసుకుందాం, అది కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఫోర్త్, సరిగ్గా నిద్రపోవటం. టైంలో కొంచెం ముందు నిద్రపోవటం, ముందు లేకపోవటం, మన స్లీప్ క్వాలిటీ బాగుండేటట్టు చూసుకోవటం. ఫిఫ్త్ ఏంటంటే చాలామంది అసలు వాళ్ళు బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు చూపించుకోలేదు, షుగర్ ఎప్పుడు చూపించుకోలేదు. 40 years 50 years 50 సంవత్సరాలైనా చాలామంది అడిగితే అసలు ఎప్పుడు ఏం టెస్టులు చేయించుకోవాలి. సో 20 సంవత్సరాల నుంచి మీకు షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటి సింపుల్ టెస్ట్, బరువు ఎంత ఉన్నారు, మీకు ఎక్కడ అబ్డోమినల్ గర్త్ ఎంత ఉంది, ఈ సింపుల్ టెస్టులు చేయటం చాలా ఇంపార్టెంట్. అలాగే షుగర్ అలాంటిది ఉంటే కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్లు వాడటం. సో టెస్ట్ అండ్ మెడిసిన్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ గుడ్ హెల్త్. సో ఈ 5 కనుక మనం చేసుకోగలిగితే స్టాటిస్టిక్స్ మనకి ఏం చెప్తున్నాయి అంటే, ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన, యూకేలో అక్కడి నుంచి వచ్చినాయి ఏంటంటే, మన ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే 20 years లైఫ్ స్పాన్ డిఫరెన్స్ ఉంటుంది బిట్వీన్ పీపుల్ హూ మెయింటైన్ ప్రాపర్ లైఫ్ స్టైల్, బ్యాడ్ లైఫ్ స్టైల్ వాళ్ళకి అంత తేడా ఉంటుంది లైఫ్ స్పాన్లో. అదే కాకుండా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కూడా చాలా తేడా.